శ్రీమన్మహాభారతము 290వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 187వ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, ద్రౌపదీ స్వయంవర మండపములో అర్జునుడు, బ్రాహ్మణ రూపములో ఉన్నటువంటి అర్జునుడు ధనుస్సు ఎక్కుపెట్టడం కోసమని వెడుతూ ఉంటే ఆ సభలో ఉన్నటువంటి వారందరూ రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు. కొందరేమో ఈ బ్రాహ్మణుడు ముందు వెనక ఆలోచించకుండా వెడుతూ ఉన్నాడు, ఇతని వలన మొత్తం మన బ్రాహ్మణులమంతా కూడా అపహాస్యం పాలవుతామేమో, రాజులందరూ మనని అపహాస్యము చేస్తారేమో అని కొందరు అనుకుంటున్నారు. కొందరేమో ఈ బ్రాహ్మణుడు గర్వముతోనో ఉబలాటముతోనో లేదా మనోచాపల్యముతోనో లేచి ఈ విల్లు ఎక్కుపెట్టడం కోసమని వెడుతూ ఉన్నాడు, వద్దని చెబితే మంచిదేమో అని కొందరు అనుకుంటూ ఉన్నారు. ఇంకా కొందరేమో ఏం పర్వాలేదు, మనమేమీ అపహాస్యం పాలు కాము, మనము ఈ రాజుల దృష్టిలో చిన్నతనాన్ని కూడా పొందం, ఈ రాజులెవరు కూడా మనని ద్వేషించరు. ఎందుకంటే చూస్తూ ఉంటే ఈ బ్రాహ్మణుడు ఆజానుబాహులాగా ఉన్నాడు. శ్రీమాన్ నాగరాజకరోపమః పీనస్కంధోరుబాహుశ్చ ధైర్యేన హిమవానివా. ధైర్యములో హిమవత్పర్వతంలాగా ఉన్నాడు ఈ బ్రాహ్మణుడు. యవ్వనములో ఉన్నాడు. శుభలక్షణాలన్నీ ఇతనిలో ఉన్నాయి. చూడండి, అతని నడక ఎంత ఠీవిగా సింహములాగా ఉందో చూడండి. మదించినటువంటి ఏనుగు వంటి పరాక్రమము కలిగినటువంటి వాడిలాగా కనిపిస్తూ ఉన్నాడు ఈ బ్రాహ్మణుడు. ఈ పని చేయగలడు అని అతనిలో ఉండేటటువంటి ఉత్సాహమే చెబుతోంది మనకి. అతనిలో మంచి ఉత్సాహభరితమైనటువంటి శక్తి ఉంది. అశక్తుడైతే స్వయంగా రాడు అతను. సామాన్యంగా లోకములో కనిపించేటటువంటి అశక్తత ఈ బ్రాహ్మణుడిలో కనిపించటం లేదు. అందులోనూ రాజుల ఆస్థానాలలో తిరిగేటటువంటి బ్రాహ్మణులకు అసాధ్యమంటూ ఉండనే ఉండదు. నీళ్లు త్రాగి గాలి మాత్రమే పీలుస్తూ పళ్ళు మాత్రమే తింటూ కఠోరమైనటువంటి నియమాలను ఆచరించేటటువంటి బ్రాహ్మణులు శారీరకముగా బలహీనులే అయినా తమ తేజస్సుతో మంచి బలము కలిగి ఉంటారు. తేజో బలం ఉంటుంది బ్రాహ్మణులలో. అందుకే బ్రాహ్మణులు ఏ పని చేసినా సరే వారిని అవమానించకూడదు. ధనుర్వేదములో కానీ వేదములో కానీ వివిధమైనటువంటి యోగాలలో కానీ బ్రాహ్మణుణ్ణి మించినటువంటి వారిని మనము ఈ ప్రపంచములో చూడం. మంత్రబలములో కానీ యోగ బలములో కానీ ఆత్మబలములో కానీ బ్రాహ్మణునికి సాటి అయినటువంటి వారు ఈ లోకములో ఎక్కడా లేరు. పరశురాముని చేత రాజులంతా యుద్ధములో జయింపబడ్డారు కదా. అంతేకాదు, బ్రహ్మతేజస్సు కలిగినటువంటి అగస్త్యుడు అగాధమైనటువంటి సముద్రాన్నంతటిని కూడా త్రాగివేశాడు కదా, అతడు బ్రాహ్మణుడే కదా. అందుచేత ఈ గొప్ప ధనుస్సును ఆరోపయతు శీఘ్రం వై తథా ఇతి, ఈ గొప్ప ధనుస్సును ఈ బ్రాహ్మణుడు ఆరోపించుగాక, ఎత్తుగాక. తథాస్తు తథాస్తు అంటూ బ్రాహ్మణులంతా అంటూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం.
జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.